నేనైతే లైనింగ్ క్లాత్కి మెయిన్ క్లాత్ అటాచ్ చేసుకుంటున్నా. సరే మొత్తం లైనింగ్ అటాచ్ చేసుకుందాం. ఎక్స్ట్రా మనం మెయిన్ పీస్కి కొంచెం ఎక్కువనే పెట్టుకోవాలి లైనింగ్ కన్నా, ఎందుకంటే మనం జాయింట్ వేస్తాం కొంచెం అటు ఇటు కూడా కాకుండా కరెక్ట్గా ఉండాలంటే కొంచెం ఎగస్ట్రా చూడండి. ఇలా ఎగస్ట్రా ఉంచుకున్నా కొంచెం కొంచెం. ఒకవేళ క్లాత్ లేకుంటే పర్లేదు, నా దగ్గర క్లాత్ ఉంది కాబట్టి నేను ఇంత ఎగస్ట్రా ఉంచుకున్నా. కరెక్ట్ కట్ చేసుకుంటే కొందరికి రాదు అటాచ్ చేయడం. సో నేను మీకోసం చూపిస్తున్నా. అంటే ఒకవేళ అలా జారకుండా కొంచెం ఎక్కువ కట్ చేసుకుంటే మీకు ఈజీగా అటాచ్ చేయడానికి మీకు అవుతుంది. ఇప్పుడు నేను బ్యాక్ సేమ్ ఫ్రంట్కి ఎలా వేసానో బ్యాక్ కూడా అలా అటాచింగ్ చేసుకుంటున్నా. నేను బ్యాక్ది కొంచెం డిజైన్ పెట్టుకున్నా లైట్గా డ్రాప్ టైపు. ఇక్కడ ఈ రెండు ఒకే దగ్గర వచ్చేటట్టు చూసుకోవాలి. ఈ రెండు ఒకవేళ కొంచెం ఎట్లా కిందికి మీనికి అయినా కానీ కరెక్ట్ ఫిట్టింగ్ రాదు. రెండు ఒకే దగ్గర ఉండి మనం కేగా వేసుకోవాలి, జాయింట్ వేసుకోవాలి. కూడా ఇట్లా అటాచ్ చేసుకున్న ఈ డ్రాప్ ఎలా ఉందో అలా ఇది కూడా సేమ్ అలానే కట్ చేసుకోవాలి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ మొత్తము. నేను దీనికి పైపింగ్ వేసుకుంటాను. పైపింగ్ కూడా ఎలా వేసుకుంటాను చూపిస్తాను. ఇట్లా పైపింగ్ మీకు రాదు అనుకుంటే కూడా మీరు తిప్పేసుకోవచ్చు నార్మల్గా. ఇందులో పైపింగ్ వేసుకోవాలన్నా ఎన్ని కలర్స్ ఉన్నాయి కాబట్టి ఏదో ఒక కలర్ వేసుకుంటా. మొత్తం అయితే కట్ చేసుకుని ఇట్లా వేస్తా. ఇప్పుడు మనం టేకాలు ఇస్తున్నాం. ఇక్కడ ఇట్లా టేకాలు కూడా చాలా మందికి కన్విట్ ఎలా వేయాలని, మనం ఈ షోల్డర్స్ నుంచి ఇలా పట్టుకుంటే మనకు బరాబర్ టేకా వస్తుంది. చూడండి ఈ విధంగా ఈ రెండు ఇలా సమానం పెట్టుకుంటే ఇది టేకా అని కూడా కొంత కన్ఫ్యూజ్ అవుతారు. ఇలా రెండు సమానం పట్టుకుని అదే ఇక్కడ సమానంగా చేస్తే మనకు కరెక్ట్ సెంటర్లో టేకా వస్తుంది. నేనైతే ఈ డ్రెస్కి ఇలా మామూలుగా వేరే వేసుకోకుండా గోల్డ్ ఎక్కువ ఉంది కానీ అంటే అన్ని కలర్స్ ఉన్నాయి, నేను గోల్డ్ వేసుకుంటున్నాను. పైపింగ్ మామూలుగా బ్లౌజ్కి అయితేనేమో మొత్తం బ్లౌజ్ రెడీ అయినాక పైపింగ్ వేసుకుంటాం, కానీ డ్రెస్కి అట్లా కాదు. ఎన్కి పాటుకు పైపింగ్ వేసుకుని ముందుకు వేసుకోవాలి. పైపింగ్ ఇలా నేను ముందుగానే పైపింగ్ రెడీ చేసి పెట్టుకున్నాను. ఈ విధంగా సేమ్ పైపింగ్ వేసుకోవాలి. ఇలా కచ్చిగా పెట్టుకుంటే పైపింగ్ నీట్గా తిరుగుతుంది, లేకుంటే నీట్ ఫినిషింగ్ ఉండదు కచ్చిగా. ఇలా వస్తుంది పైపింగ్ వేసుకుంటే ఈ విధంగా. ఇక్కడ మనం ఉక్స్ అన్న పెట్టుకోవచ్చు, డోరీ అయినా పెట్టుకోవచ్చు, మన ఇష్టం, కంఫర్టబుల్ మనకి ఎలా ఉంటుందో. సో బ్యాక్ ప్యాట్ రెడీ అయింది. ఫ్రంట్ ఇప్పుడు మళ్ళీ నేను ప్రిన్సెస్ కటింగ్ చేయలేదు, యాక్చువల్లీ కట్ చేద్దాం అనుకున్నా. ఈ క్లాత్ పైన క్లాత్ అంత ఇదిగా లేదు, కట్ చేస్తే మేబీ వేసుకున్నప్పుడు ఇలా పీగిలికపోతుంది. నార్మల్గా టేకాలు ఇచ్చుకుంటున్నా. నార్మల్గా మనం ఎలా టేకాలు ఎందుకంటే మిడిల్లో నుంచి ఒక 3 ఇంచెస్ గ్యాప్ నుంచి మనం ప్రిన్సెస్ కట్కి టేకా ఇచ్చుకోవాలి. చూడండి ఈ విధంగా ఇలా టేకాలు ఇచ్చుకుంటే స్టిచ్చింగ్ లేకుండా అంటే కటింగ్ మామూలుగా మనం కట్ చేసుకోవచ్చు, కానీ ఇది క్లాత్ అంతా బాగాలేదు కాబట్టి నార్మల్గానే డైరెక్ట్గా ఇట్లా టేకా ఇచ్చిన పదంగా నేను కుట్టుకుంటున్నాను. ఇలా కూడా కుట్టుకోవచ్చు, ఇలా బాగుంటుంది. కాకపోతే ఇలా ఫినిషింగ్ కొంచెం కట్ చేసినంత ఫినిషింగ్ రాదు, బట్ మన ఇంట్లోనే కాబట్టి నడుస్తుంది. కస్టమర్కి అయితే అలా చేయొద్దు, కంపల్సరీ కటింగ్ పెట్టాలి, వాళ్ళు ఒప్పుకోరు కస్టమర్స్. ఇది మనదే కాబట్టి
నార్మల్గా టై గైస్ ఇలానే కట్ చేసి వితౌట్ కటింగ్నే నేను కుడుతున్నా. ఇలా ప్రిన్సెస్ కట్ లాగా మనకు కటింగ్ మాత్రం ఉండదు, మిగతా ఫినిషింగ్ మొత్తం అలానే ఉంటుంది. సో నేను ఫ్రంట్ భాగం కూడా పైపింగ్ వేసుకుంటున్నాను సేమ్ బ్యాక్ లాగానే. ఫ్రంట్ భాగం రెడీ అయింది చూడండి. ఇప్పుడు ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కలిపి అటాచింగ్ చేసుకుంటాం. ఈ విధంగా రెండు ఆపోజిట్ పెట్టుకోవాలి, ఒకటి అటాచ్ చేసుకోవాలి. సో ఫ్రంట్ బ్యాక్ ఇలా వేసుకొని అటాచ్ చేస్తే ఇలా పైపింగ్ వస్తుంది. ఇది బ్యాక్ సైడ్, ఇది ఫ్రంట్ సైడ్. మనకు బాడీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్. లైనింగ్ అటాచ్ నేను జాయింట్ వేసుకున్నాను. జాయింట్ ఉన్నది ఇట్లా ఆపోజిట్ ఇట్లా రెండు సీదా సైడ్లో వేసుకుని నేను యాక్చువల్లీ హ్యాండ్స్కి పైపింగ్ వేయట్లేదు, నార్మల్గా నేను తిప్పేసుకుంటున్నాను. సో మీకు ఇలా కూడా తిప్పేసుకోవడం మీకు అర్థమవుతుంది. ఈ లైనింగ్కి ఇలా జాయింట్ రెండు సీదా భాగంలో పెట్టుకొని ఆపోజిట్లో ఇట్లా ఈ గీత మంచిగా ఇలా క్లాత్ ఉగ్గు రాకుండా చూసుకొని పైపింగ్ వేయలేదు కాబట్టి ఇలా మడుపుకుంటే ఈజీ ఉంటుంది. హ్యాండ్స్ అయితే రెండు చేసుకున్నాం, రెండు హ్యాండ్స్కి లైనింగ్ అటాచ్మెంట్ చేసుకున్నా. ఇప్పుడు హ్యాండ్స్ కూడా మధ్యలో హ్యాండ్స్కి ఇట్లా ఖర్చుగా పెట్టుకుంటే కరెక్ట్గా మనకు సైజ్ తెలుస్తుంది. నార్మల్గా మిగిలిన క్లాత్ని లైనింగ్ చేసుకుంటున్నాను. లైనింగ్ కొనకుండానే నా దగ్గర మిగిలిన క్లాత్ ఏదో ఒకటి అలా మ్యాచ్ చేసుకోవాలి. ఎందుకంటే థిక్ క్లాత్ ఉంది కాబట్టి బయటికి కావపడలేదు, ఏదో ఒకటి అయితే అడ్జస్ట్ చేసేసాను. మన టైలర్లకి చాలా లాభాలు కదా అక్కడ తెలుసా. మనం ఏదైనా అడ్జస్ట్ అయిపోతాం, ఏదో ఒకటి వేసుకుంటాం. హ్యాండ్స్ కూడా అటాచింగ్ చేసుకున్నా. ఇప్పుడు నేను కింది భాగం యాడ్ చేస్తాను. బ్యాక్ కింద పార్ట్ ఇదైతే మనకు లైనింగ్ హ్యాండ్ ఇది ఫస్ట్ అటాచ్ జాయిన్ చేసుకుంటున్నాం. ఫస్ట్ బాడీ రెడీ చేసుకున్నా కదా, ఆ బాడీకి ప్లస్ ఈ రెండు కరెక్ట్ ఉన్నట్లు చూసుకోవాలి. ఇలా వచ్చేటట్టు సో ఇలా రెడీ అవుతుంది. జాయింట్ చేసుకున్నాక డ్రెస్ ఇలా ఉంది. ఇంకా బ్యాక్ అటాచ్ చేయలేదు, బ్యాక్ అటాచ్ చేసినాక ఇలా ఉంటే చూపిస్తాను. జాయింట్ అయిపోయినా ఇప్పుడు ఫిట్టింగ్ చేస్తున్నాను. అది మన సైజు నాదైతే సైజు 30, హ్యాండ్స్ వచ్చి 5. ఇంకా మీరు మీ సైజుని బట్టి మీరు ఫిట్టింగ్ చేసుకోండి. నా సైజు కాబట్టి అందాజుతో ఫిట్ చేసుకుంటాను. ఈ జాయింటింగ్ వేసేటప్పుడు కరెక్ట్గా ఇదలా ఈ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు సమానం వచ్చేటట్లు. ఒకవేళ కిందికి మీనకి అయితే ఫినిషింగ్ అనేది నీట్గా రాదు. కింద మీన ఇక్కడ మన అడుగు దగ్గర కిందికి మీనకి అయితే అలా అంట అప్పుడు మనకు గలీజ్ అనిపిస్తుంది. సో రెండు సేమ్ వచ్చేటట్లు చూసుకోవాలి ఫిట్టింగ్ ఇష్టప్పుడు. అది బాగా మొత్తం లాంగ్ ఫ్రాక్లో మెయిన్ అంటే అది ఫినిషింగ్. మనం ఎలా కుట్టినాం అనే దానికంటే ఆ ఫినిషింగ్ చాలా ఇంపార్టెంట్. లేకుండా సో ఫ్రెండ్స్ ఫైనల్గా లుక్ అయితే ఇలా ఉంది. శారీ కూడా బాగుంది, ఇది కూడా బాగుంది చాలా. చూడండి వెనక చిన్న డ్రాప్లా పెట్టిన చాలా నీట్గా ఫినిషింగ్. ఇంకా ఎందుకైతే రూపాయి ఖర్చు లేకుండా మాత్రం డ్రెస్ కుట్టుకున్నా. లైనింగ్ కూడా నేను నార్మల్ వేస్ట్ క్లాత్ వేసిన. ఓన్లీ 10 రూపీస్ అంటే దారం అంతే. ఒక దారంతో నేను మొత్తం డ్రెస్ కుట్టుకుని చూడండి, ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా.
ఎలా ఉందో కామెంట్లో dress. చెప్పండి. మీకు ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఓల్డ్ శారీస్తో న్యూ ట్రెండింగ్ లుక్ ఎలా కుట్టుకోవాలో మీకు చెప్తాను. ఇంకా ఇలాంటి శారీస్ చాలా మంచి మంచి మోడల్స్తో మరొక వీడియోతో మీ ముందుకు వస్తే బాయ్.